ప్రవేశపెట్టించిన విధానాన్ని బట్టి మరి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి జన్మదినాన్న మరి దేవుని వాక్యము అందించడం ఒక గుర్తు, మెమరీగా ఉంటుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మరి సమయాన్ని మంజులావాణి గారికి ఇద్దాము. మంజులావాణి గారు, మీకు మరి ప్రేమతో ఆహ్వానము. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్యాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ. కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రం నాయన. నాకు ఈ ధన్యత ఇచ్చినందులకు మీకు వందనాలయ్యా. ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా నేను వాక్య పరిచయం చేయుచుండగా నాతో ఉండండి ప్రభు, నాతో మాట్లాడండి నాయన. మా యొక్క హృదయాలను తండ్రి మీ యొక్క బూరగా వాడుకోనండి ప్రభు. తండ్రి మీ యొక్క సెలవు చాటున మరుగుపరుచుకొని నన్ను అభిషేకించమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యమును బోధించుచుండగా నాయన తండ్రి మీరే నాకు ధైర్యమును దయచేయండి ప్రభు. భయమును తొలగించి నాయన నన్ను ఆదరించండి ప్రభు. నాయన మీ యొక్క వాక్య పరిచర్యలో నాయన నన్ను వాడుకొంచున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. నీటిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభు. ప్రతి కుటుంబమునకు కావలసిన ఆదరణ దయచేయండి నాయన తండ్రి. యేసయ్య కుటుంబంలో ఉన్న వారందరూ నాయన మీ సన్నిధానంలో మోకరిల్లి ధ్యానించే బిడ్డలుగా నాయన సహాయం అందించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క లేఖనాలను తండ్రి మేము ప్రచురపరుస్తూ ఉంటుండగా నాయన మీరు నాతో మాట్లాడండి ప్రభు. ఒకవేళ నేను ఏదైనా తెలియక మాట్లాడితే దయతో నన్ను క్షమించమని వేడుకొంచున్నాం నాయన తండ్రి. తండ్రి యేసు వైపు చూచి అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్న ధనరాజయ్య గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ, వారి బంధుమిత్రాదులందరినీ, నీటిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి దేశవ్యాప్తంగా నాయన ఈ యొక్క యేసు వైపు చూచి అనే కార్యక్రమాన్ని తండ్రి అంచెలంచెలుగా ఎదుగుటకునైనా సహాయం అందించమని వేడుకొంచున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు, అన్నీ సాధ్యమైనైనా ఈ యొక్క వాక్యములనైనా ప్రతి ఒక్కరినైనా బోధించే బిడ్డలుగానైనా ఆశీర్వదించమని నన్ను ఈ విధముగా వాడుకొచ్చున్నందుకు తండ్రి మీకు వందనాలయ్యా. వేల స్తోత్రం నాయన, లెక్కెప్పలేనన్ని స్తోత్రములు తండ్రి. నా జీవితంలోనైనా నాకు ఈ యొక్క నూతన అనుభవమును దయచేసిన దేవా మీకు వందనాలయ్యా. మీ కృపలోనైనా మమ్మలను ఆశీర్వదించుమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి దేవుని పేరిట ప్రభు పేరిట వందనములు. బైబుల్ అంటే ఏంటి? బైబుల్ అంటే పరిశుద్ధ గ్రంథం. బి అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి బి అంటే బుక్ ఆఫ్ గ్రేస్. బైబుల్ కృపగల గ్రంథం. మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఉంటుంది. ఆ యొక్క వాక్యము మనకు కృపను ఇస్తుంది. మనము దేవుని కృప లేకోకుంటే మనం లేము. దేవుని కృప మనల్ని అంచెలంచెలుగా ఎదిగిస్తుంది. దేవుని కృప పరిశుద్ధమైనది. వాక్యము మన అందరి పట్ల దేవుని ప్రేమను చూపిస్తుంది. వాక్యం చదువుతూ ఉంటే మనమందరం ఇప్పుడు ఎక్కడెక్కడో మనమందరం గ్రూప్ గా చేరి దేవుని మనము ఆరాధిస్తున్నాం. దేవుని ప్రేమ అంటే ఏంటంటే మనమందరం ఇలా కూడి దేవుని ఆరాధించడం. దేవుని వాక్యము మనము ఈ విధంగా మనము దేవుని ప్రేమను చాటిస్తున్నాము. ప్రతిదినము ఒకరొక్కరు బోధిస్తూ ఉంటుండగా వారి ప్రేమను, వారి ఉద్దేశాలను మనకు తెలియపరుస్తూ ఉంటుండగా దేవుడు ఆ ప్రేమను మనకు కనపరుస్తున్నాడు. మనలో ఉండి దేవుని ప్రేమను చూపిస్తున్నాం అందరి ఎడల దేవుని ప్రేమను మనము పొందుకుంటున్నాము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం.
అపోస్తుల కార్యాలు 14వ 14 అధ్యాయము అధ్యాయం 3వ మూడవ వచనం. వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ మా. ప్రభువును మనము ఆనుకొని ధైర్యంగా మాట్లాడతాం. ప్రభు మనలో ఉంటే మనం ఎవరితోనైనా కూడా ధైర్యంగా మాట్లాడతాము. అక్కడ వాళ్ళందరూ బహుకాలము గడిపారు, కొంతమంది ప్రభువుతో గడిపారు. ప్రభువుతో మాట్లాడుతూ ఉంటే మనకు ధైర్యంగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మనలో ప్రభువు లేడనుకోండి, మనం వాక్యాన్ని ధైర్యంగా ఇక్కడ కూడా బోధించలేము, మాట్లాడలేము. మనలో దేవుని ప్రేమ ఉండాలి. దేవుని మనకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుని కృప మనలో ఉంటే మనము దేవుని ఎవరితోనైనా కూడా ధైర్యంగా మాట్లాడగలము. వాక్యం కూడా ధైర్యంగా బోధించగలము. ఇప్పుడు నేనైతే వాక్యం చెప్పాలని ఎప్పటి నుంచో నాకు ఆశ, తృష్ణ కొని ఉన్నాను నేను వాక్యమును. నాకు ఈ యొక్క నీటిలో వచ్చేసి 3వసారి నేను వాక్యము చెప్తున్నాను. దేవుని కృప అది. నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి, నాలో దేవుని కృప ఉంది కాబట్టి నేను ధైర్యంగా మీకు అందరికీ వాక్యమును బోధిస్తున్నాను. నాలో ధైర్యం లేదనుకోండి, దేవుని ప్రేమ నాలో లేదనుకోండి, నేను వాక్యాన్ని బోధించలేదు. ప్రతి ఒక్కరము దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం అందరము ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రభువు వారి చేత సూచక క్రియలను, మనము దేవుళ్ళు ఉంటే దేవుడు మనలో నుండి సూచక క్రియలను చేపిస్తాడు. మనము ఎవరికైనా కానీ, ఇప్పుడు నీటిలో ఎవరికైనా బాగలేదని చెప్పని చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాము, వెంటనే ప్రార్థన చేస్తాం వాళ్ళని గురించి. వాళ్ళకి ఏమైతుంది, స్వస్థత కలుగుతుంది. అది దేవుని కృప. దేవుడు సూచక క్రియలు మనలో నుంచే జరిపిస్తున్నాడు. మనలో ఏమీ లేదు, దేవుని ప్రేమ, దేవుని కృప ఉంటేనే మనము ఈ సూచక క్రియలను చేయగలడానికి అర్హులము. అద్భుతాలను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. సాక్ష్యము, దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో. మనం ఎన్నో ఒడిదుడుకుల్లో మనము అనుభవించింటాం. మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు వచ్చింటాయి, కష్టాలు వచ్చింటాయి, నష్టాలు వచ్చింటాయి. అవన్నీ మనం ఏం చేస్తాము, దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటాం. అప్పుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం దేవుని నమ్మి ఉన్నాం కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలను చేస్తాడు, సూచక క్రియలను చేయిస్తాడు. కృపావాక్యానికి మనము సాక్ష్యం ఇచ్చినట్లు అవుతాం. బైబుల్ అంటే కృపగల గ్రంథము. కృప అంటే మీ దేవుని కృప. దేవుని కృప లేనిదే మనము లేము. దేవా, నీ యొక్క కృపే మాకు ఆధారము అని అంటాం. దేవుని కృపే మనకు ఆధారణ. మనం ఈ వాక్యం ఇలా బోధిస్తున్నామంటే, ప్రతి ఒక్కరు వాక్యమును బోధించేటప్పుడు దేవుని కృప ఉంటేనే మనం దేవుని వాక్యాన్ని మనం బోధించగలము. లేదంటే మనలో ఏమి లేదు, ఏమే కానీ లేదు, మనమంతరము నిష్ప్రయోజనము. దేవుడు మనలో ఉంటే దేవుని వాక్యాన్ని మనము ధైర్యంగా మాట్లాడడానికి, బోధించడానికి, ఇతరులతో ధైర్యంగా మాట్లాడడానికి దేవుడు మనకు అనుగ్రహము చూపిస్తాడు. ఇన్స్పైర్డ్ బైబుల్ దైవ ప్రేరిత గ్రంథం. ఇన్స్పైర్డ్ అంటే దైవ ప్రేరిత గ్రంథం. వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినది. వాక్యము ఇప్పుడు బైబిల్లో ఉండే ప్రతి వాక్యము, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ వాక్యాలు పరిశుద్ధాత్మతో నింపబడి వారు పరిశుద్ధ గ్రంథమును రాసినారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలందరూ పరిశుద్ధాత్మను పొందుకొని వాక్యాన్ని రాసిన వారు. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు చదవనమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం కదండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది.
ఆమేన్. థ్యాంక్ యూ. దైవజనుడు, దైవ ప్రేరిత గ్రంథం అంటే వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిందని చెప్పనేసి మనం అందరము తెలుసుకున్నాం. దైవజనుడు సన్నందుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఇన్నున్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, మనము వాక్యమును, పరిశుద్ధ వాక్యాలను మనం బోధిస్తూ ఉంటుండగా మనలో దేవుడు ఏం చేస్తాడంటే మనకు ధైర్యాన్ని ఇస్తాడు. సన్నందుడు అంటే మనలో తన యొక్క ప్రేరేపణను కలిగిస్తాడు దేవుడు. దేవుని యొక్క మనలో ఆవేశములు, దైవావేశము, దేవుని అనుగ్రహము మనలో ఉంటే మనము ప్రతి లేఖనంను కూడా ఉపదేశించవచ్చు. నేను ఈ రోజు ఈ వాక్యం బోధించలేను, ఇప్పుడు సడన్ గా నాకు చెప్పారు మంజులవాణి గారు వాక్యం పంచుకుంటారంటే నేను స్టన్ అయిపోయాను, నేను ఆశ్చర్యపడిపోయాను. అబ్బా సడన్ గా నాకు ఈ వాక్యం ఇచ్చారని చెప్పనేసి నేను ఏ వాక్యం చెప్పాలనేసి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడే నేను అనుకున్నాను, బైబిల్ గురించి చెప్దామనేసి, పరిశుద్ధ గ్రంథముని గురించి రెఫరెన్స్ చెప్దామనేసి నేను అనుకున్నాను. అందువలన ఈ బైబిల్ రెఫరెన్స్ను మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడు దైవ ప్రేరిత గ్రంథము, ఇది ప్రతి ఒక్కరిని దైవంతో ప్రేరేపిస్తుంది, దేవుని ప్రేరణ మనకు కలిగిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, దేవుడు మనలో లేకోకుండా ఉంటే, మనతో మాట్లాడుకోకుండా ఉంటే మనము వాక్యమును బోధించలేము, వాక్యముతో ధైర్యముగా ఎవరికి చెప్పలేము. దేవుని అనుగ్రహము మనలో ఉంటే మనము దేవుని వాక్యాన్ని ధైర్యముగా ఎక్కడైనా కానీ ధైర్యంగా మనము వాక్య పరిచర్య చేయగలము. ప్రతి ఒక్కరము దేవుని వాక్యమును, దేవుని సువార్తను మనము ప్రకటించాలి. ప్రతి ఒక్కరము ఈ లోకంలో ఉన్నప్పుడే మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే మనకు కూడా నెమ్మదిగా ఉంటుంది. మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం వాక్యాన్ని బోధించాల. వాక్యమును బోధించుకోకుండా ఉంటే మనము ఎంత బైబుల్ చదివినా కూడా, ఎన్ని పాటలు పాడినా కూడా దేవుని అనుగ్రహము మనకు కావాలి అనేసి మనము దేవుని దగ్గర ప్రతిరోజు ప్రార్థించాలి. దేవా నీ వాక్యాన్ని నేను ఎలాగ బోధించాలి, నీ వాక్యంని ఎలాగ నేను చదవాలి, తప్పు లేకోకుండా నేను చదువుటకు సహాయం చేయి ప్రభువా అనేసి మనము ప్రతిరోజు ప్రార్థనలో మనము మొరుపెట్టుకునేవాలి దేవుని సన్నిధానం. దేవుని ఇది అనుగ్రహము మనం ఉంటే ప్రతి లేఖనమును, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనాన్ని మనము ఉపదేశించవచ్చు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం ఏ వాక్యమైనా తీసుకొని మనము దేవుని వాక్యాన్ని ఉపదేశించుటకు దేవుడు మనకు అనుగ్రహము దయచేస్తాడు. బుక్ ఆఫ్ లైట్ అంటే బైబుల్ వెలుగునిచ్చు గ్రంథము. వాక్యము ఉంటే, మనకు పరిశుద్ధ వాక్యం ఉంటే మన జీవితాల్లో వెలుగు ఉంటుంది. మనలో దుఃఖం ఉండదు, బాధలు ఉండవు, ఆవేదనలు ఉండవు, సమస్యలు ఉండవు. దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు చదువుకోవాలి. దేవుని వాక్యమును ప్రతిరోజు చదువుకుంటూ ఉంటేనే మనలో ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. ఎవరితోనైనా మాట్లాడడానికి మనకు ధైర్యమును అనుగ్రహించే దేవుడు వాక్యాన్ని మనకు వెలుగుగా ఇచ్చాడు. మనలో వాక్యము వెలుగు. ఆ వెలుగుగాన లేకపోతే ఆత్మ అంధకారమయం. వాక్యము మనలో లేకపోతే మన జీవితాలు అంధకారమయం. దేవుని వాక్యము మనలో ఉండాలి. ప్రతి ఒక్కరిలో దేవుని వాక్యం ఉండాలి. మేము క్రైస్తవులము అని చెప్పుకుంటామే కానీ, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటాం కానీ, ఇతరులకు మనం ఏం చేస్తాము? వెలుగు ఇవ్వము. ఏదైనా బాధల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా మనము వెళ్ళి వారిని ఓదార్చము. దేవుడు ఏమని చెప్పాడు? నేను మీకు వెలుగుగా ఉంటాను, మీరు కూడా ఈ లోకంలో వెలుగుగా జీవించండి అని చెప్పినాడు దేవుడు. మనం ఏం చేస్తాము? ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పడనీళ్ళ మనకెందుకు, మనవారు కాదు కదా అని అనుకుంటాం. ఎవరైనా కానీ, ఎనీబడి మనకి ఎవరైనా కానీ బాధల్లో కానీ దుఃఖంలో కానీ ఉంటే మనం వెళ్ళి వారిని పరామర్శించి వారికి తగిన సహాయము
చేయాలనేసి మన తలంపుల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కీర్తనలు 119 119వ అధ్యాయము 105వ వచనం. 119 కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదములకు దీపము. మనము ఎక్కడ తొట్టిల్లకుండా మనకు దీపమును వెలుగునిస్తాడు దేవుడు. చెడు మార్గంలో నడుస్తుంటే అలాగ వెళ్ళొద్దని చెప్పాను. అది చీకటి మార్గం అనేసి వెలుగు మార్గంలోనికి మనల్ని నడిపిస్తాడు. మంచి మార్గంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. మన త్రోవకు మనము ఎక్కడైనా కానీ చీకట్లో వెళ్తుంటే మనకి ఏం కనిపించదు. అదే మనము లైట్ వేసుకున్నామంటే బాగా కనిపిస్తుంది. అలాగనే దేవుని వాక్యం మనకు వెలుగును దీపమునై ఉన్నది. మనకు మన జీవితాల్లో దేవుడు వెలుగునిస్తాడు. దేవుడు మనకు మన జీవితాల్లో వెలుగును దయచేస్తాడు. మన జీవితాల్లో వెలుగు లేకోకుండా మన జీవితం అంతా అంధకారమయమే, చీకటిమయమే. మనము దేవుని వాక్యమును ప్రతిరోజు చదువుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ ఈ నీటిలో ఆఫ్ అయితే నాకు ఎంత బాధ, ఎంతో వేదన. అయ్యో ఈరోజు నాకు వాక్యాన్ని నేను చదువుకోలేకపోయాను అంటే, నేను మామూలుగానే చదువుకుంటాను. నేను ప్రతిరోజు ఉదయం లేచి నేను ఒక అధ్యాయం చదువుకొని ఒక పాట పాడుకొని దేవుడి ఇచ్చిన స్వరంతో నేను ఒక పాట పాడుకొని నేను ప్రార్థన చేసుకుంటాను, స్తుతి ప్రార్థన చేసుకుంటాను. మళ్ళా బైబిల్ చదువుకొని మళ్ళా ప్రార్థన చేసుకుంటాను. నేను ప్రతిరోజు ఉదయము సాయంకాలము ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను. అలాగా మనము దేవునిలో ఎక్కువగా గడపాలి. దేవుడు మనలో లేకుంటే మన జీవితాలు కూడా అంధకారమైన. దేవుని వాక్యమే వెలుగు, దేవుని వాక్యమే మనకు త్రోవ. దేవుని వాక్యం లేకోకుంటే మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం. మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏం చేస్తామో వెంటనే ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా మా యొక్క ప్రయాణాలంతటిలో మీరు తోడు నీడగా ఉండండి ప్రభువా, మీ దూతలను ముందుగానే పంపి మార్గములను సరళం చెయ్యండి నాయన అనేసి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాం. మనము హడావుడిగా బయలుదేరి ప్రార్థన చేసుకోకుండా వెళ్తే అప్పుడు మనలో దిగులు పడుతుంది. అయ్యో నేను ఈ రోజు ప్రార్థన చేసుకోలేకోకుండా బయటకు వచ్చానే, మర్చిపోయానే అనేసి. అలాగ మరవకుండా మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకోవాలి. పాటల ద్వారానైతేనేమి, వాక్యం అయితే మనకు సొంత కంఠత వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలను మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా ఒక పక్కన దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. మనం నడుస్తున్నప్పుడు, మనం కూర్చున్నప్పుడు దేవుణ్ణి మనము ఆరాధిస్తానే ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి గొప్పగా ఘనపరుస్తామో దేవుడు మన ఈవులను కూడా అర్థం చేసుకొని మనకు కావలసిన అక్కరలన్నిటినీ దేవుడు మనకు దయచేస్తాడు. మనం దేవుని ఏమి అడగకూడదు. దేవుడా మాకు అవి దయచేయి, ఇవి దయచేయి అని చెప్పని ఏమి అడగక ముందే దేవుడు మన అవసరతలన్నిటినీ తీరుస్తాడు. లీడ్స్, సత్య మార్గములో నడిపించును. బైబుల్ సత్య మార్గంలోకి నడిపిస్తుంది. మనము ఎలాగ జీవించాలో అది మనకు మార్గనిర్దేశకంగా చేస్తుంది. మనం ఎలా జీవించాలి, దేవుని బిడ్డలు మనం ఈ లోకంలో ఎలాగ జీవించాలి అని అంటే, దేవునికి ఇష్టలుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడు ఏం చెప్పినాడు? నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పినాడు. దేవుని మార్గంలో, సత్య మార్గంలో, నీతి మార్గంలో నడవాలి. మనం దేవుని వాక్యం, దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో మనము ఇతరులకు కూడా దేవుని ప్రేమను పంచే బిడ్డలుగా ఉంటాము. దేవుడు ఏం చేసినాడు? దేవునికి ఏముంది? జాలి గల హృదయం ఉంది, కరుణ గల హృదయం ఉంది. దేవునికి జాలి గల హృదయం ఉంది. మనం కూడా ఇతరుల పైన మనము జాలి చూపించాలి, ఇతరుల పైన మనము కరుణ చూపించాలి. ఎప్పుడైతే మనం అవి చేస్తామో అప్పుడు దేవుని పిల్లలము అని అనిపించుకుంటాం. ఎవరైనా కానీ బాధల్లో ఉంటే వాళ్ళు పడనీల బాధలు మనకెందుకు,
మనం వెళ్ళి వాళ్ళను ఓదార్చలేము కదా, మన మాటలు వారు వినరు కదా అనేసి మనం ముందుగానే అనుకుంటాం. అయినా మనం అక్కడికి వెళ్ళి వారిని ఓదారిస్తే దాన్ని మనము దేవుని వాక్యాన్ని మనము ప్రచురణ చేసినట్టు. ఎక్కడైనా కానీ మనం వెళ్తే గన ఎవరితోనైనా మాట్లాడుతుంటే మీరు దేవుని బిడ్డలా అని అంటారు. నన్నే ఎన్నో సార్లు అన్నారు అందరు. ఎక్కడైనా కానీ నేను వెళ్తూ ఉంటే గన ఎవరైనా మాట్లాడుతూ వారికి ఏమైనా బాధ ఉంటే గన వాళ్ళను ఆ యొక్క బాధను తీరిస్తే గన వాళ్ళు అంటారు, మీరు క్రైస్తవ బిడ్డలా అమ్మా, దేవుని బిడ్డలా మీరు అని అంటారు. అవునమ్మా మేము దేవుని బిడ్డలమే అంటే, అవును అప్పుడే కనుక్కోవచ్చు క్రైస్తవులు అంటే ఏంటో మేము అప్పుడే కనుక్కోవచ్చు. ఎవరు ఇలాగా మీలాగన మాట్లాడరు, ఆదరణ చూపరు, ఏమి చెప్పరమ్మా అని అంటారు. అది దేవుణ్ణి మనము ప్రతి ఒక్కరిలో అన్యుల మధ్య మనం దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని ఘనపరుస్తున్నాం, దేవుని వాక్యమును హెచ్చింపజేస్తున్నాం. దేవుడు మనలో ఉంటే ఏ కార్యమైన కూడా మనం కూడా చేయగలం. దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఎప్పుడు మనం అడగాలి, ప్రభా నీ ఆత్మ నా పైన కుమ్మరించి ప్రభా, నీ యొక్క వాక్యంతో మేము ఉదక స్నానం చేయలాగన ఆశీర్వదించండి ప్రభా అనేసి ప్రతి దినము దేవుని అడగాలి. ప్రతి దినము దేవుని మనం గోజాడాలి. మనం దేవుని ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తామో మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. దేవుని ప్రార్థించుకోకుండా మన అక్కర్లు తీరుస్తాడు. అయినా ఇంకా మనము దేవుని సన్నిధానంలో మోకరిల్లి మనము ప్రార్థిస్తే దేవుడు మన అవసరతలన్నిటినీ తీరుస్తాడు. ఇతరుల యొక్క సమస్యలన్నిటిని కూడా మనం ఎవరికైనా బాగలేదంటే వారి గురించి మనం ప్రార్థన చేస్తే వెంటనే వారికి స్వస్థత కలుగుతుంది. అది ఎవరి ద్వారా? మన ద్వారా కాదు, మనలా శక్తి లేదు. దేవుడు అనుగ్రహిస్తేనే ఆ శక్తిని మనము పొందుకుంటాం. అందువలన దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా చదువుకోకుండా మానకూడదు. ఆ రోజు మనం దేవుని వాక్యంని చదువుకోకుండా అంటే ఎంతో పోగొట్టుకుంటాం. ఎంతో సంవత్సరం అంతా ఏందబ్బా ఈ రోజు నేను ప్రార్థన చేసుకోలేదు, ఎందుకో నా మనసు వికారంగా ఉంది, దేవుని వాక్యం చదువుకోకుంటే, దేవుని ప్రార్థించుకోకుండా ఈ దినం నా మనసు ఏమీ బాగలేదు. నేనే ఎన్నోసార్లు నా పిల్లలతోనే అంటాను, అమ్మ ఈ రోజు నేను బైబిల్ చదువుకోలేదు, ఎందుకు అలసట వచ్చి, అందువల్ల నా మనసు ఏం బాగలేదమ్మా. దేవుడు నిజంగా కృపనిస్తాడు ప్రతి ఒక్కరికి. దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, దేవుని ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవుని కృప మన పైన నిత్యము ఉంటుంది. దేవుని కృప మన పైన ఎప్పుడు నిత్యము ఉంటుంది. దేవుని మనము ఆరాధించాలి. దేవుని మనము ఆరాధించుకోకుండా ప్రార్థించుకోకుండా ఉంటే దేవుని అనుగ్రహము మన మీద ఉండనే ఉండదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనం. కీర్తనలు 119వ అధ్యాయము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఆమేన్. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. మనము వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనం అడ్డదిడ్డంగా నడవకూడదు. ఎప్పుడు కూడా దేవుని అనుగ్రహం లేదా మనం ఆ ప్రాంతానికి కూడా మనం వెళ్ళకూడదు. మనము అక్కడికి మన అడుగులు స్థిరపరుస్తాడు దేవుడు. మనము దేవుని ప్రేరేపణ ఉంటే దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటే అక్కడ మన అడుగులను స్థిరపరుస్తాడు, అక్కడ నిలబెడతాడు మనల్ని. నువ్వు నా వాక్యం చెప్పు బిడ్డ, నా వాక్యాన్ని బోధించు, నా వాక్యముని చదువు అని చెప్పేసి మనలను దేవుడు స్థిరపరుస్తాడు తన ఆత్మతో. మనము దేవుని ప్రేరేపణ లేకోకుండా ఉంటే మన అడుగులు కూడా స్థిరపరచబడవు. దేవుని వాక్యం మనలో ఉంటే మన అడుగులు కూడా స్థిరపడతాయి. ఇప్పుడు మందిరానికి వెళ్దామని అనుకుంటాం, మనకు అప్పుడు ఏమైతుంది, ఎవరో ఒకరు వస్తారు, మన మందిరానికి వెళ్ళలేకపోతాం. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు వచ్చినారు, వాళ్ళని వదిలేసి మీరు నా మందిరానికి రండి అని అంటాడు. మనం ఏం చేస్తాము, అబ్బా బంధువులు వచ్చినారు ఈ రోజు ఏం వెళ్దాంలే అనేసి మనం ఏం చేస్తాము, పక్కకు తప్పుకుంటాం, చర్చికి పోకోకుండా. ఆ రోజు చర్చి మనకు మిస్, వాక్యం మిస్, ఆశీర్వాదాలు మిస్, దీవెనలు మిస్ మనకు. అందువలన ప్రతి దినము దేవుడు పరలోక రాజ్యంలో మనము మరణించిన తర్వాత జడ్జిమెంట్ అనేది ఉంటుంది మనందరికీ. అప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు అడుగుతాడు, నువ్వు ఎన్నిసార్లు నా మందిరానికి వెళ్ళావు,
ఎన్నిసార్లు నా మందిరానికి వెళ్ళావు, వెళ్ళలేకపోయావు. అప్పుడు మనం ఎక్కువగా దేవుని మందిరానికి వెళ్ళిన రోజులు ఉంటే గన అప్పుడు దేవుడు తన కుడిపార్శ్వమందు మనలను కూర్చోబెట్టుకుంటాడు. దేవుని కార్యాలు మనము చేసేది కాదు, దేవుని మందిరానికి కూడా మనము వెళ్ళాలి. దేవుని మందిరమునకు వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్య పరిచర్య చేయాలి, ఎవరికైనా ఇతరులకు చర్చిలలో సేవ చేయాలి. అలా మనమైతే ఎప్పుడు ఉంటామో మన అడుగులను కూడా దేవుడు స్థిరపరుస్తాడు. మనము దేవుని అనుగ్రహం లేదే మన అడుగులు కూడా స్థిరపరచం. దేవుని ప్రేమ మనలో ఉండాలి, దేవుని అనుగ్రహము మనలో ఉంటేనే మన అడుగులు కూడా స్థిరపరచబడతాయి. ఏ పాపమును నన్ను ఏలనీయకము. మనము వాక్యం ఎప్పుడు చదువుకుంటూ వాక్య ధ్యానంలో ఉంటే, ప్రార్థనలో ఉంటే మనకు ఏ పాపం కూడా మనల్ని ఏలనీయదు. సైతాన్ మన దరిదాపులకు కూడా రాడు. మన గృహము చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడుతాడు మనల్ని. మన వాకిటి దగ్గరే ఉంటాడు అపవాది. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేయలేకోకుండా ఉన్నారో అప్పుడు నేను లోపలికి ప్రవేశిస్తామని అపవాది వాకిటి చాటునే నక్కి ఉంటాడు. అందువల్ల మనం అది అనుకొని దేవుడు సాతాను ఇక్కడ ఉంది కదా ఈ వాకిల దగ్గర, అమ్మో నేను వాక్యం చదువుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలనేసి మనలో భయం పుడుతుంది. మనలో భయం లేకోకుండా అంటే వాక్యం కూడా మనము చదువుకోలేము, దేవుని ప్రేమను కూడా మనము పొందుకోలేము. దేవా నీ ప్రేమ నాకు అనుగ్రహించి ప్రభువా, నేను సాతాను శోధనలోనికి ప్రవేశించకుండా నన్ను కాపాడు ప్రభువా అనేసి మనము ప్రతిదినము ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ లేఖనాలను మనము చదువుతూ, పరిశుద్ధ లేఖనాలను నెమరు వేసుకుంటూ, మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా ఇతరులకు మనము వాక్య పరిచర్య చేయుటకు మనము సిద్ధపడి ఉండాలి. పాట పాడండి అంటే పాటలు పాడం మనం, అది దేవుని వాక్యమే, దేవుని పాటలే, దేవునికి సంబంధించినటివే అయినా కూడా మనము పాటలు పాడం. నాకు గొంతు సరిగా లేదమ్మా, దేవుడు మనకు స్వరం ఇచ్చినాడు, ఏదో ఒక స్వరం ఇచ్చినాడు అందరికి. మనం మాట్లాడడానికి స్వరం ఇచ్చినాడు, పాటలు పాడడానికి స్వరం ఇచ్చినాడు. మనము దేవుని స్వరమును మనం ఎప్పుడైతే గన దేవా నాకు మంచి స్వరం నీవు అని అంటే మనం కూడా అందరం పాటలు పాడగలం. పాటలు ప్రతి ఒక్కరము దేవుని ఆరాధిస్తూ పాటలు పాడాలి. మనం దేవుని ఘనపరచాలి, దేవుని హెచ్చించాలి మన జీవితాల్లో. దేవుని మనం హెచ్చించుకోకుంటే మనము బ్రతికి ఉన్న చచ్చిన వారితో సమానం. మనం దేవుని వాక్యాన్ని మనము ప్రతి ఒక్కరికి ప్రచురము చేయాలి. మనలో ఏ పాపమును నన్ను ఏలనీయకుడి, దేవుణ్ణి అడగాలి. ప్రభువా మేము ఏ శోధనలో పడుకోకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని మనము ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు మన దరిదాపుల్లో కూడా పాపాన్ని ఏలనీయడం మన పైన. మనము దేవుణ్ణి గోజాడాలి. దేవా నాలో ఏదైనా పాపం అంటే దయతో క్షమించు ప్రభువా, నేను ఒకవేళ ఏదైనా తెలుసో తెలియక చేసిన తప్పితం దయతో క్షమించు ప్రభువా అని మనము గోజాడాలి దేవుని దగ్గర. అప్పుడు మనల్లో పాపాన్ని అతను ప్రవేశింపనీయడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువా నేను ఈ రోజు ఈ పాపం చేశాను, నన్ను దయతో క్షమించు వెంటనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనకు అది రావాల, దేవుని దగ్గర మోకరిల్లి మనం అడగాలి. ప్రభువా నా పాపంను, ఒకవేళ నేను ఏదైనా పాపం చేసి ఉంటే, ప్రతి ఒక్కరూ తెలుసో తెలియక చేస్తానే ఉంటాం పాపాలు, అయినా కూడా దేవుని దగ్గర మోకరిల్లి ప్రభువా నా పాపాలు క్షమించిన ఆయన, తిరిగి నేను ఆ పాప ఊబిలోనికి పడుకోకుండా నన్ను కాపాడు ప్రభువా అని మనము దేవుణ్ణి గోజాడితే, దేవుణ్ణి మొరపెట్టుకుంటే, దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన దరిదాపులకు కూడా మన మీద పాపాన్ని ఏలనీయడు. సాతాన్ని మన పైన ఏలనీయడు దేవుడు. లాస్ట్ ఈ ఎవరీ లాస్టింగ్. బైబులు నిత్యమైన గ్రంథం. బైబులు నిత్యమైన గ్రంథం. నిత్యము అంటే అది స్టాండర్డ్ గా ఉండేది. జీవితాంతము మనం ఎన్ని రోజులు ఈ భూమి పైన ఉంటాము అన్ని రోజులు నిత్యమైన గ్రంథం. అది బ్రతికిస్తుంది మనం వాక్యాన్ని, మనకు వాక్యంతో మనల్ని బ్రతికిస్తుంది.
వాక్యము మనలను బ్రతికిస్తుంది. వాక్యం మనకు వెలుగుగా ఉంటుంది. వాక్యం మనకు దీపముగా ఉంటుంది. మనలో వెలుగు, దీపం ఇవన్నీ ఉంటే, దేవుని అనుగ్రహం ఉంటే, మనం ఈ లోకంలో దేనికి కూడా భయపడము. అపవాది క్రియలకు మనము లోను కాకోకుండా దేవుని అనుగ్రహము మనము పొందుకోవాలి. దేవుడు మన కోసరము తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి మనము శ్రమలు, కష్టములు పెట్టకూడదు. దేవుని మనసును మనము నొప్పించకుండా మనము దేవుని సన్నిధానంలో ఉండాలి. మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని హృదయము నొప్పి పడదు, దేవుని హృదయము బాధపడదు. దేవుడు రోజు చూస్తా అంటాడు, నన్ను ఎవరు ఆరాధిస్తారు వారికి నేను దీవెనలు కుమ్మరిస్తాను అని చెప్పనేసి. మనం లేకపోయాం అనుకోండి, దేవుని ఆ కృపలు వచ్చేసి తిరిగి దేవుని సన్నిధానంలోనికే వెళ్ళిపోతాయి. ఈ రోజు ఈ బిడ్డ మోకరిల్లింది, ఈ బిడ్డకు దీవెనలు ఇస్తామని ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని దీవెనలను మనకు పంపిస్తాడు దేవదూతలతో. మనం ఎప్పుడైతే మోకరిల్లి ప్రార్థిస్తున్నామో ఆ దీవెనలు మనకు కుమ్మరిస్తాడు. మనం ప్రార్థించలేకపోయాం అనుకోండి, ఆ దీవెన తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాయి. ఏమనంటే వాళ్ళు మోకరిలో లేదు ప్రభువా, అందువల్ల వారి దీవెనలు ఎన్నికి తెచ్చామని. అందువలన ప్రతిదినము మనము దేవుడు పంపే దీవెనలను మనము పొందుకోవాలి. నిత్యమైన గ్రంథం అని అంటే దేవుని దీవెనలను మనము ప్రతిదినం పొందుకుంటే మన జీవితాల్లో దేవుడు అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేయగల శక్తిమంతుడు. దేవుడు సమస్తము ఎరిగిన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఈ బిడ్డ పైన కరుణ చూపించాలంటే మన పైన కరుణ చూపిస్తాడు. మనము ప్రతిదినము గోజాడుతాం, ప్రభువా ఆ బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి, ఉద్యోగాలు లేవు, ఉద్యోగ సమస్య తీర్చండి ప్రభువా, గర్భఫలాలను అనుగ్రహించండి ప్రభువా, వివాహం కాని పిల్లలకు వివాహాలు చెయ్యండి ప్రభువా అని అంటే దేవుని అనుగ్రహము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా అవన్నీ నెరవేరుతాయి. ఈ నిత్యమైన గ్రంథం ఏం చేస్తుందంటే మనలను, ఈ యొక్క నిత్యమైన గ్రంథము అంతం లేనిది, అంతము లేనిది వాక్యము. అది యుగ యుగములు నిలిచి ఉంటుంది. వాక్యం ఎప్పుడు కానీ ఒక పొల్లైనను ఒక అక్షరమైనను పక్కకు పోదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ వాగ్దానములే. ఆ వాగ్దానాలను మనం ప్రతిరోజు ఇప్పుడు వాక్యం చదువుకుంటున్నాం. ఆ వాక్యాన్ని మనం ఒక అధ్యాయం అంతా చదువుకుంటాం మనం అందరం. ఆ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయనేసి మనము అండర్లైన్ చేసుకుంటూ ఉంటే పెన్నుతో మనకు అవి గుర్తుకొస్తాయి. దేవుని వాక్యము నిత్యమైన గ్రంథం. దేవుని వాక్యాన్ని మనము ప్రతిదినము చదువుకోవాలి, ప్రతిదినము ప్రకటించుకోవాలి దేవుని వాక్యాన్ని. మనకు అవకాశం ఉంటే ఎవరైనా అన్యులు మన దగ్గరికి వస్తే మనం చిన్నగా వాళ్ళతో మాట్లాడుతూ వాక్య పరిచయం చేయొచ్చు. మనం అది సువార్త, దేవుని సువార్త, దేవుని వాక్యము ప్రకటించడం. మనం దేవుని వాక్యాన్ని మనము ప్రకటిస్తే మనలో దైవ ఆత్మ మనలో ప్రేరేపిస్తుంది, ఇంకా ఇతరులకు ఇంకా వాక్యం చెప్పు, ఇతరులకు వాక్యం పంచుకో అనేసి అంటుంది. మనము దేవుని వాక్యమును ప్రతిదినము చదువుకొని ప్రతిదినము మనము ప్రార్థన చేసుకుంటేనే దేవుని అనుగ్రహము మన పైన ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశము భూమియు గతించును, గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఆమేన్. థ్యాంక్ యూ మా. ఆకాశమును భూమియు గతిస్తాయి గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఆకాశాన్ని భూమిని సృష్టించిండేది ఎవరు? దేవుడే. ఈ భూమి ఆకాశము గతించిపోతాయి. ఇవన్నీ దేవుని రాకడ వస్తే గన ఈ భూమి ఆకాశాలు ఇవన్నీ గతించిపోతాయి. దేవుని మాటలు ఏ మాత్రమును తప్పిపోవు, ఏ మాత్రమును గతింపవు. దేవుని వాక్యము శక్తివంతమైన వాక్యము. దేవుని వాక్యము, దేవుని గ్రంథము నిత్యమైన గ్రంథము.
దేవుని గ్రంథము సత్య మార్గంలోనికి మనం నడిపిస్తుంది. దేవుని గ్రంథము ప్రవచనాలను చెప్పిస్తుంది. దేవుని గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ మనలో కలిగిస్తుంది. దేవుని వాక్యము కృపగల వాక్యం. దేవుని పరిశుద్ధ గ్రంథము కృపగల వాక్యం. ఆ వాక్యం మనము ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటే, మనకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనము ప్రచురణ చేయాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు మనము చెప్పాలి. తెలియని పిల్లలకు మనం చెప్పాలి. అలాగనే మనం దేవుని మార్గంలోనికి ఆ బిడ్డలను మనం నడిపిస్తాము. మనము ప్రతి ఒక్కరము దేవుడు ఏమని చెప్పాడు, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు 2-3 ఆత్మల సన్నిధానంలోనికి నడిపించు అన్నాడు. మనము ప్రార్థన, మన మాటల ద్వారా ఇతరులను మనము దేవుని సన్నిధానంలోనికి నడిపించాలి. నడిపిస్తేనే మనకు దేవుడు అనుగ్రహం మన పైన ఉంటుంది. మనం రక్షణ పొందితే చాలే, ఇతరులు ఎలాగైతే పోనీలని అని అనుకుంటాం. అలా కాదు, మనము రక్షణ పొందాము, ఇతరులను కూడా రక్షణ మార్గంలోనికి నడిపించాలి. అదే దేవుడు మనకు చెప్పిండేది. దేవుడు మనకు ఏమని చెప్పినాడు, నా మాటలు గతింపవు అన్నాడు. ఈ భూమి ఆకాశం అన్ని గతించిపోతాయి గాని అతని మాటలు గతింపవు. అది పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మతో నింపబడిన గ్రంథం అది. మనం కూడా ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం. మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన పైన అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామంటే అన్య భాషలలో మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆ కృపను మనకు దేవుడు దయచేయును కాక. దేవుని వాక్యములో ఏవైనా కానీ తప్పులుంటే నన్ను దయతో క్షమించమని అడుగుతున్నాను. వాక్యము అంతము లేనిది, అది యుగ యుగములు నిలిచిపోవును. వాక్యము అంతం లేదు. దీనికి వాక్యానికి అంతం అనేది లేదు. ఈ పరిశుద్ధ గ్రంథము ఎక్కడికి పోదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. మనం దగ్గర పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం చదువుకుంటే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, మనలను ఆశీర్వదిస్తాడు, మనలను దీవిస్తాడు. అతని జాలి, ప్రేమ, కనికరము మన పైన చూపిస్తాడు. అవి మన పైన ఉంటే దేవుడు మన పైన దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడు. మనందరి పైన దేవుడు మెండుగా దీవెనలు, కృప, కనికరము, జాలి మనందరి పైన కుమ్మరించును గాక. దేవుని ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన దేవ, అత్యున్నత దేవ, మీకు స్తోత్రములు నాయన. మీ కృపలో నాయన, మీ యొక్క అనుగ్రహంతో నాయన, మీ యొక్క తండ్రి మీరు మాకు అనుగ్రహించారు ప్రభా ఈ వాక్యం చెప్పాలని. అవును ప్రభా, నీ యొక్క వాక్యం చెప్పాను ప్రభా. బైబుల్ అంటే ఏంటి అనేసి చెప్పాను ప్రభా. ఒకవేళ ఏదైనా తప్పుగా నేను బోధించి ఉంటే దయతో క్షమించు నాయన యేసయ్య. నీ కృపలో నాయన ప్రతి ఒక్కరిని, ఇట్లా ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరూ పాటలు పాడుటకు స్వరమును దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ లేఖనాలను చదువుకున్నటకు నాయన అనుగ్రహమును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీటిలో ఉన్న ప్రతి కుటుంబమును దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. ఈ వాక్యమును తండ్రి విని తండ్రి రక్షణ పొందే బిడ్డలుగా నాయన ఆశీర్వదించమని, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క నామంను హెచ్చించే బిడ్డలుగా ఆశీర్వదించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చక్కని వాక్యము. బైబిల్ అనగా ఒక్కొక్క అక్షరమునకు ఇంగ్లీష్ పదములో వివరముతో కూడిన సందేశం విన్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బ్రతికించు వాక్యము, బాధలలో నెమ్మదినిచ్చు వాక్యము, ఆదరించు వాక్యము,
కృపావాక్యం, వెలుగునిచ్చు వాక్యం ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో వాటన్నిటినీ క్షుణ్ణముగా వారికి ఉన్న సమయము ప్రకారము మనము వాక్యము విలువ తెలుసుకున్నాము. ఈరోజు సహోదరి మంజులవాణి గారి పుట్టినరోజు. మీలో అందరూ విషయం చెప్పండి. ఒకసారి మంజులవాణి గారికి విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ మా. అందరికి వందనములమ్మా. అందరికి థ్యాంక్స్. అందరికి వందనాలండి. వందనాలు సార్. రండి ఇప్పుడు మంజులవాణి గారు, వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ దినము ఒక జ్ఞాపకార్థ దినముగా మీ 66 పుట్టినరోజు దేవుని వాక్యము ప్రకటించి ఉన్నారు. దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. రండి, జయమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. జయపాశ్రమ గారు చిన్న ప్రార్థన చేస్తారా మంజులవాణి గారి పుట్టినరోజు సందర్భంగా? గారు ప్రైజ్ లార్డ్ గారు. పాశ్రమ గారు ప్రార్థన చేయండి. బుడంపాడు గారు బుడంపాడు గుంటూరు నుండి జయమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, జీవమగలిగిన దేవా, జీవాధిపతి, మా సర్వకృపానిధి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మా ప్రియులమందరము కలిసి నీ నామాన్ని స్తుతించుకోవటానికి, నీ మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు నాయన. మా సర్వకృపానిధివి నీవే ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా, నీ దాసురాలు చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. నీ వాక్యము నాయన ప్రభా మాకు నాయన సత్యమును బోధించేటువంటిది నాయన. నీ వాక్యము నాయన ప్రభు మమ్మల్ని జీవింపచేసేది. నీ వాక్యము నాయన ప్రభా చెరలో ఉన్నటువంటి మమ్మలను వెలుగులోనికి నడిపించేటువంటిది నాయన. ఎంత గొప్ప వాక్యమును నాయన ప్రభు మేము అయా నిర్లక్ష్యం చేసినడలా ఎలా తప్పించుకుందాము ప్రభా. తండ్రి, మాకు గొప్ప భాగ్యమునిచ్చారయ్యా, నీ కొందనాలు. నీ దాసుల ద్వారా నాయన ప్రభు వేకువని నిన్ను వెతుకున్నట్లుగా నీ వాక్యముతో మమ్మల్ని దర్శిస్తున్నందుకై నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ధనంజయ గారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమును కూడా ప్రభా సమృద్ధితో నింపండి. బిడ్డల జీవితాల్లో ప్రభా నాయన వారు విద్యాభ్యాసలో ఉంటుండగా నాయన బిడ్డల్ని ప్రత్యేకమైనటువంటి వారిగా ప్రభు పరిశుద్ధులుగాను ప్రపంచానికి ప్రయోజకులుగా వారి బిడ్డలను దీవించండి. బిడ్డలకు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే జ్ఞానమును దయచేయండి. వారి రాకపోకల్లో భద్రతను, క్షేమమును దయచేయండి. ప్రభా నాయన ఈ ఉదయకాల సమయంలో లైవ్లో కూడినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రభా ప్రత్యేకంగా వాక్యం చెప్పినటువంటి మంజుల మేడం గారిని జ్ఞాపకం చేసుకోనండి. గడిచినటువంటి సంవత్సరములన్నీ కూడా కాచి, కాపాడి, సంరక్షించి, పోషించి, ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచారు నాయన. ఈ సంవత్సరంలో దయాకిరీటములతో మీరు నింపారు ప్రభా, నీ కొందనాలు. సంవత్సరములు గడుచుచుండగా నీ బిడ్డపక్షం గాని కార్యములు నూతన పరచండి అయా ప్రభా. నైనా దీర్ఘాయుషుతో నింపండి ప్రభా. నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఇంకా నాయన ప్రభా, నీ యొక్క కుమార్తెను నాయన ప్రభా నీకు పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించి ఈ సంవత్సరంలో నాయన ప్రభా నీ కొరకు నాయన ప్రభు ఇంకా నాయన తండ్రి నాయన వాక్యము చేత భద్రపరచబడి అనేక జనాంగానికి నీ వాక్యము బోధించినట్లుగాను, అనేక మందికి స్వార్థను నాయన ప్రభు అందించినట్లుగాను నీ యొక్క ఆత్మతో నింపి నడిపించండి. సంవత్సరములు గడుచుచుండగా నీ కృప వెంబడి కృపను, దీవెన వెంబడి దీవెను, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును దయచేసి నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకునమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. దీవించిన మంజులవాణి గారిని దీవించిన అమ్మగారికి, జయపాశ్రమ గారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాము. రండి, ప్రభు నేర్పిన ప్రార్థన తర్వాత ఆశీర్వాదంతో పులుకూరు ఇమానుయేల్ గారు, పాస్టర్ గారు మార్కాపురం నుండి ఉన్నారు. వారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. అయ్యా పాస్టర్ గారు.
సిద్ధంగా ఉండండి. పూలుకూరి మనల మార్కాపురం నుండి సిద్ధంగా ఉండండి, ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందు తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం నెరవేర్చబడి ఎంతలో మనది ఆహారం నేడు మా దయచేయను, మా ఆస్తులను మేము క్షమించకుండా మరణములను క్షమించుము, సోదరులో తప్పించుగా రాజ్యము మహిమ నిరతము నీవే అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి, పాస్టర్ గారు మార్కాపురం నుండి పూలుకూరి మానేల్ గారు దైవజనులు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నడిపిస్తున్న బిడ్డలకును, మరి విశేషంగా మందుల వానికి మీ గారికి ఈ దినము దయాకిరీటంగా అనుగ్రహింపజేసినటువంటి పుట్టినరోజును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. దేవుని సన్నిధి నిండుగా మీ తోడు ఉండును గాక. ప్రైజ్ రాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఇప్పుడు